Raj. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. పోలీస్ స్టేషన్కు వెళ్ళేటప్పుడు మనకు కొన్ని రైట్స్ ఉంటాయి, అది అందరూ తెలుసుకోవాలి. నేను ఈ వీడియోలో వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు ఏదైనా కంప్లైంట్ ఇస్తున్న సమయంలో కానివ్వండి, లేదు అనుకుంటే పోలీసులు ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తున్న సమయంలో కానివ్వండి, అలాంటి సమయంలో మీరు ఖచ్చితంగా మీ మొబైల్లో కెమెరా ఆన్ చేసి ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి రికార్డ్ చేసుకోవడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు అంటారు, అరే ఎందుకు తీసావరా కెమెరా, ఆఫ్ చేయి అని చెప్పేసి. అవసరం లేదు. ఒకవేళ ఫోన్ కనుక లాక్కున్నాడు అని అంటే మనం మళ్ళీ ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా నేమ్ ప్లేట్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ బ్యాడ్జెస్ ఉంటాయి. ఆ బ్యాడ్జెస్ని చూసేసి అతని ఒక డిజిగ్నేషన్ కనుక్కొని మనము అతని పైన కేసు వేయడానికి కూడా మనకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఒకవేళ కెమెరా మానేయండి, తీయొద్దు, మేము మాట్లాడుతున్న మాటలు మీరు రికార్డ్ చేయొద్దు, అసలు పోలీస్ స్టేషన్ని మీరు షూట్ చేయొద్దు అని చెప్పేసి అన్నప్పుడు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్నది మీరు కూడా అబ్జర్వ్ చేయండి. కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో మస్ట్ అండ్ షుడ్గా కెమెరాస్ ఉండాలి. వాళ్ళు పోలీసులు మనతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు కానివ్వండి, వాళ్ళు మనతో బిహేవ్ చేస్తున్న విధానం ప్రతి ఒక్కటి కూడా ఆ సీసీ కెమెరా అనేది రికార్డ్ చేస్తుంది. కంపల్సరీ సీసీ కెమెరాలు ఉండాలి. అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, మీరు మొబైల్ తీసుకుంటే మీరు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. మేడం మీరు బాగానే చెప్తున్నారు కూర్చొని, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సీన్ అంతా రివర్స్లో ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కొడతారు అంటే వారికి కొట్టే రైట్స్ కానివ్వండి, మిమ్మల్ని ఒరై రారా పోరా అని పిలిచే రైట్స్ కూడా లేవు. కొంతమంది అయితే ఇంకా నేను ఆ మాట చెప్పలేను కానీ అలాంటి దుర్భాషలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు రికార్డ్ చేసుకొని మీరు కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టయితే ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం పోయే అవకాశం ఉంది కంపల్సరిగా. ఎందుకంటే చాలా కాన్స్టిట్యూషన్లో చాలా వరకు ఒక నార్మల్ పర్సన్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, పోలీసులు వారితో ఎలా బిహేవ్ చేయాలి అనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిడుతూనే ఉంటారు, కొడుతూనే ఉంటారు, అదేవిధంగా మాట్లాడుతూనే ఉంటారు, అంటే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూనే ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇంకా ఇమీడియట్గా తప్పు ఎటువైపు ఉంది ఎటువైపు లేదు అని తెలుసుకోకుండా పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చాలామంది నాకు చెప్తున్నారు. పోలీసుల విషయంలో మేము ఇలా అవుతుంది మేడం, ఇలా చేస్తున్నారు మేడం అని చెప్పేసి. ఇంకొకటి, పోలీస్ స్టేషన్లో ఇలా కెమెరాస్ విషయంలో ఇలా ఉంటే ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి పోలీసులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ పేరు మీద ఇలా ఒక కేసు ఫైల్ అయింది, మీరు అర్జెంటుగా రండి స్టేషన్కి అని చెప్పేసి పిలిచారనుకోండి, గబాళ్ళ పరిగెత్తుకుంటూ వెళ్ళకండి. కంపల్సరిగా మీరు నాకు ఒక నోటీస్ అది ముందుగా తెలుసుకోండి, అసలు అది ఏం కేసు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ఒక వ్యక్తిని మీ తరపు నుంచి ఒక వ్యక్తిని పంపించి అది ఏం కేసో తెలుసుకొని అది ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా అదొకటి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి ఒక పర్సన్ని తీసుకొని విత్ మీ ఫ్రెండ్ కానివ్వండి, మీ ఫాదర్ కానివ్వండి, లేదంటే మీ మదర్ కానివ్వండి, లేదంటే ఇంకో ఎవరైనా సరే వాళ్ళను తీసుకున్న తర్వాతనే పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళాలి. ఎఫ్ఐఆర్ కాలేదు అంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ పేరు మీద, ఏ బేస్ మీద, దేనికోసం, ఏ దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ చేశారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే అప్పుడు నోటీస్ ఇవ్వమని చెప్పండి. నాకు అది 7 years బిలో ప్రిజన్మెంట్స్ ఉంటేనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే జైలు శిక్ష ఒక 7 సంవత్సరాల లోపు ఉన్న వాటికి మాత్రమే స్టేషన్ బెయిల్ అంటారు మీరు, అలాంటిది ఇవ్వడం జరుగుతుంది. సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇస్తారు. నోటీసుని తీసుకున్న తర్వాతనే మీరు ఆ పోలీస్ స్టేషన్కి అనేది వెళ్ళండి. అంతేగాని వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ ఎఫ్ఐఆర్ అయ్యింది ఉంటే మిమ్మల్ని ఇమీడియట్గా వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమైండ్కి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే లోపే ఇదంతా కూడా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు పోలీసులు కూడా చేసుకునే సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. అవి బయటికి రావు కానీ చాలా వరకు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే దానిపైన కూడా మీరు చర్యలు తీసుకోవచ్చు. అక్కడున్న స్టేషన్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, స్టేషన్ ఆఫీసర్ అంటారు, స్టేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళేసి మీరు ఇక్కడ ఉన్న ఎవరైతే కంప్లైంట్ రైటర్ ఉంటారో అతను మా కంప్లైంట్ అనేది తీసుకోవట్లేదు, ఒకవేళ రాయడం రాకపోతే
తీసుకోవట్లేదని చెప్తే అతను పిలిచి ఖచ్చితంగా రాసుకోమనే చెప్తారు. ఒకవేళ రాశారు, ఏ భాషలో రాశారు, అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు, లేదంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, అయ్యో నా కంప్లైంట్ ఆ లాంగ్వేజ్లోనే రాయాలేమో, రాస్తేనే నా కంప్లైంట్కి వాల్యూ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అవసరం లేదు. మనం ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు కోసము మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసామనేది మనకు వచ్చిన భాషలో రాసి ఇస్తే సరిపోతుంది. అది తెలుగే కానివ్వండి, హిందీయే కానివ్వండి, ఇంగ్లీషే కానివ్వండి, ఏ భాష అయినా పర్వాలేదు. మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని ఒక వైట్ పేపర్ మీద చాలా నీట్గా రాసి ఇస్తే దాన్ని అక్కడున్న రైటర్ మళ్ళీ రిరైట్ చేసి నీట్గా దాన్ని మెన్షన్ చేసేసి చూపించేసి దాన్ని సెట్ చేసి దాని మీద ఒక కాపీ తీసేసుకొని తర్వాత మీకు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఇలా మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి అన్న దాని ప్రకారంగా ఒక ఎక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తారు అంటే పేపర్లో రాసి ఇచ్చేసి ఆ కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత సరే బాబు ఓకే మేము చూసుకుంటామని చెప్పేసి అనగానే చాలామంది ఏం చేస్తారు, వెనుదిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఓకే నేను ఇచ్చేసాను కదా కంప్లైంట్ అని చెప్పేసి. అలా కాదు. కంప్లైంట్ పోలీసు వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అనడానికి ఒక సాక్ష్యం ఏంటంటే మీరు ఎప్పుడైతే వారికి ఆ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న రిజిస్టర్ కాపీలో వాళ్ళు రాసుకుంటారు. ఏమని అంటే డేటు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ప్లస్ తర్వాత మీరు కంప్లైంట్ ఏదైనా ఇచ్చారు ఏంటి అనే దేని గురించి అని చెప్పేసి నీట్గా రాసుకొని మీ సిగ్నేచర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వారు ఒక ఎక్నాలజ్మెంట్ కార్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, పలానా దానిపైన నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికి అదొక సాక్ష్యంగా ఉంటుంది. అంతేగాని ఇవ్వంగానే వాళ్ళు తీసేసుకున్న వెంటనే మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు కాదు. ఇన్ని రకాలుగా కూడా ఉంటుంది. మీరు పోలీసులకు భయపడాల్సినంత అవసరం లేదు. అసలు కాన్స్టిట్యూషన్లోనే లేదు. అసలు పోలీసులు ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా తీసుకోవాలి, అలా తీసుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీరు ధైర్యంగా స్టెప్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక అలా క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే అప్పుడు పోలీసు వాళ్ళు మీతో దురుసుగా బిహేవ్ చేస్తే అక్కడే మీరు ఏమనకండి. వచ్చిన తర్వాత మన చట్టాలలో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ చట్టం ప్రకారంగా వెళ్తే మీకు న్యాయం జరుగుతుందో దాని ప్రకారంగా వెళ్ళి చూడండే తప్పించి మీరు అక్కడ వాగ్వాదం చేసేసుకొని పోలీసుల మీద అరిచి, ఎందుకంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను డ్యూటీలో ఉన్నాడు, అతని ఒంటిపైన కాకి డ్రెస్ ఉంది. అలాంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మనం గనక తిట్టినా లేకపోతే చేసుకున్నా అతనితో ఆర్గ్యుమెంట్ చేసినా సరే తిరిగి వాళ్ళు మన మీద కేసు పెట్టడానికి వాళ్ళకు రైట్స్ ఉంటుంది. అంటే నాతో ఇలా బిహేవ్ చేశాడు, ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడానికి ఇలా ఉంటుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు జాగ్రత్త. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకున్న రైట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఎప్పటికప్పుడు చట్టాలు తెలుసుకోండి, అవేర్నెస్ అవుతూ ఉండండి. అంతేకాని మీరు తెలియకుండా గబాల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసి, ఇంకొకటి చాలామంది రికమెండేషన్స్తో వెళ్తూ ఉంటారు, అన్న నా మీద ఇట్లా కేసు అయ్యింది కొంచెం మాట్లాడు అని చెప్పేసి. అది పోలీసుల ఈగోని హర్ట్ చేసినట్టే. దయచేసి మీరు గనక ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అన్నప్పుడు అది ఏం కంప్లైంటో మీరు తెలుసుకొని ఇమీడియట్గా మీరు సాల్వ్ చేసుకొని కొంచెం రిక్వెస్ట్ వేలో వెళ్తే పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ చేయకుండా కొన్నిసార్లు ఆపే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే రికమెండేషన్ చేపిస్తారో ఆ రికమెండేషన్ చేయించడంలోనే వారి ఇగో అనేది హర్ట్ అయ్యి నేను పిలిస్తే రాకుండా ఎవరితోటో కాల్ చేయించారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న కోపంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. చాలా కేసులలో అలాగే జరుగుతుంది. నేను పిలిస్తే రాకుండా ఎవరితోటో ఫోన్ చేయించావేంట్రా, రాగానే ఇలా మాట్లాడుతూ ఉంటారు పోలీసులు. అంతేకాకుండా వాళ్ళు చెప్తే నేను వింటాను అనుకున్నావా అని, అరే వీడి మీద ఎఫ్ఐఆర్ చేసేయండి రా అని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు పోలీసులు. ఇలాంటివన్నీ కూడా మీరు ఫోన్లో రికార్డ్ చేసుకొని కోర్టులో మీరు ఎప్పుడైతే ప్రజెంట్ అవుతారో ఆ టైంలో కనుక జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు అంటే ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ ఉంటుంది. సస్పెండా లేకపోతే మొత్తం ఉద్యోగం నుంచి టర్మినేషన్ అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇలాంటి రైట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చట్టాల మీద అవగాహన పెంచుకుంటే అన్ని రకాలుగా మనం సేఫ్ సైడ్గా ఉంటాము. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే అది లీగల్ పరంగా ఇలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం ఇవ్వడానికి ట్రై చేస్తాను. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.